హాయ్ అండి, ప్రైజ్ లార్డ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగాలేదు. నన్ను ఈ ఒక్కళ్ళిద్దరు టార్గెట్ చేశారండి. ఎంతమంది కాంప్లిమెంట్ ఇచ్చినా మంచిగా మీ వీడియోస్ బాగుంటాయండి, మీరు చక్కగా మాట్లాడగలరు, మీరు మంచోళ్ళు ఇవన్నీ చెప్పినా కూడా ఒకళ్ళిద్దరు నన్ను చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు మానసికంగా. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే చాలండి, వాడెవడో తెలియదు, అవన్నీ స్క్రీన్ షాట్లు చేసి ఉంచాను. సో ఒకసారి ఒక లాయర్ మేడం కూడా నాకు కామెంట్ పెట్టారు, మీరు సైబర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి అని. ఇప్పుడు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు కామెంట్ చేయడానికి రైట్స్ ఎక్కడున్నాయండి వాళ్ళకి? వీడెవడో మరి పాస్టర్ గారు అందుకే వదిలేశాడంట. అరే అంతకుముందు నాకు ఏం తెలియదురా, అందుకే ఆ పాస్టర్ సంగతి తెలిసినా కూడా ఆడు చాలా క్రూరుడు మూర్ఖుడు అని తెలిసినా కూడా 25 years కాపురం చేశాను రా. ఇప్పుడు తెలుసుకో, నువ్వు చాలా పెద్ద మూర్ఖుడు, దుర్మార్గుడు. అది చాలా చెప్పాలంటే ఎన్నో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి వాడికి. పెళ్లి కాకముందే ఒక 12 మందితో తిరిగేశాడు. అయినా కూడా అది గత జీవితం, ఇది మారు మనసు పొందిన జీవితం అని నేను పెళ్లి చేసుకున్నాను రా. వరి మెంటల్ వెధవ, పిచ్చి వెధవ, ఎవడో రా నువ్వు అసలు? ఏంటి నా వేషాలకి వదిలేశాడా? అంటే వేషాలకు కనబడుతున్నారా నీకు? ప్రతి కుక్కకి నేను ఆన్సర్ చెప్పాల్సిన పని లేదు, కానీ కొన్ని కామెంట్లు నన్ను బాధిస్తున్నాయి, అందుకే నేను ఆన్సర్ చెప్తున్నాను. ఆడు పెద్ద మూర్ఖుడు, వెధవ, దుర్మార్గుడు. ఆ ఏరియా పాస్టర్స్ అందరికీ తెలుసు. ఎవరితో సంబంధం ఉండదు వాడు చాలా పెద్ద కన్నింగు. అయినా కూడా నేను నా కాపురం నా భర్త అని ఒక్క చిన్న పని కూడా చేయించేవాడిని కాదురా, చేయించినిచ్చేదాన్ని కాదురా. నీకేం తెలుసురా వెధవా? ఎవడో అసలు నువ్వు? నీకేం తెలుసురా మా ఫ్యామిలీ పరిస్థితి? వాడు పెద్ద సోమరిపోతు, తిండిపోతు, ఏ పని చేసేవాడు కాదు. పని చేయమంటే ఆర్గ్యుమెంట్లు చేసేవాడు, తెలుసా నీకు? నా వేషాలు రా ఇవి. చేతులు ఇప్పుడు కాళ్ళు చేతులు తిమ్మిర్లు వచ్చేసి మనిషిగా లేని ఏ పని చేయలేను ఇప్పుడు నేను. ఈ కష్టం వెనకాల ఎంత కష్టపడ్డాను రా. నా మొగుడు చేయలేదు, అన్ని కుటుంబాల్లో మొగుడు చేస్తుంటే నేను ఆడదానిగా నేను చేశాను కష్టం అనేది. అడిగిరా వెళ్ళి భూపతిపాలెం, అప్పంపాలెం, మల్లం, లేకపోతే శివరాంపురం, రాజు అందరిని అడుగురా. ఒక పని మనిషి దాకా ఒక పని చేసుకుంటూ బ్రతికేదాన్ని. అక్కడ పని చేసుకుని సేవ చేసుకుని మళ్ళీ బండేసుకుని వెళ్ళి 4 ఊర్లు సువార్త చేసి అంత పరిస్థితి నేను అనుభవిస్తే నువ్వెవడోరా నువ్వు కామెంట్లు చేయడానికి? ఒక్క మాటలోనే ఎంత అర్థం ఉందో తెలుసా? అందుకే వదిలేశాడురా వెధవ. నీకు అక్క, చెల్లి, అమ్మ అందరూ ఉంటారా, అదే బ్రతుకు పడుతుంది. ఖచ్చితంగా ఏది విత్తుతామో అదే కోస్తాం. నువ్వు తొందరపడద్దు. మనుషుడు ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడని బైబిల్ చెప్తుంది. ఇంకొకటి, ఒక ఏళ్ళు చూపిస్తే 4 వేళ్ళు మన వైపే తిప్పుంటాయి కదా. సో ఒకళ్ళ ఫ్యామిలీ మ్యాటర్లో మనం ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మంచిది. ఎందుకంటే నువ్వు నీదేంటో నువ్వు చూసుకో, నీ పని ఏంటో నువ్వు చూసుకో, అంతేగాని నువ్వు బ్యాడ్ కామెంట్స్ అవి ఇవి పెట్టావంటే, చెత్త వాగుడు వాగేవంటే మర్యాదగా ఉండదు, అర్థమైందా? ఇప్పుడు మేము కోర్టులో చూసుకుంటాం, నువ్వెవడవురా? దమ్ముంటే నీ ఫోటో పెట్టు, నీ ఫోన్ నెంబర్ పెట్టు చాలు, నాకు ఫోన్ నెంబర్ పెట్టు, ఓకేనా? నీకు టాలెంట్ ఉంటే, నువ్వు మగోడు అయితే మగ పుట్టగా పుట్టితే నీ ఫోన్ నెంబర్ పెట్టు, ఓకే? సో కామెంట్లు ఏదో తెలియని ముఖం తెలియదు కదా, కామెంట్లు చేస్తే బాగుంటుంది, బ్లైమ్ చేయడానికి, అలర్ట్ చేయడానికి. ఇక్కడ ఫేమస్ అయిపోతుంది, అనేక మంది చూస్తున్నారు, అది కాదురా వ్యవహారం. ఒకళ్ళ బ్రతుకులు పాడు చేయకూడదు, అర్థమైందా? ఒకళ్ళ బ్రతుకులు ఎప్పుడు పాడు చేయకూడదు. ఎందుకంటే బైబిల్ కూడా అదే చెప్తుంది కదా, ఏది విత్తుతావో అదే పంట కోస్తావు. రేపు నీ కూతురు ఉంటుంది, అమ్మ ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది, అదే పంట కోస్తావు. నీకు కూడా ఎలాంటి బ్రతుకు వస్తుందో చూసుకో. ఇప్పుడు నువ్వు వదిలిపడుతున్నావేమో, ఏదో ఒక ఇండిపెండెంట్ మహిళని టార్గెట్ చేసి నా కష్టం నేను బ్రతుకుతున్నాను రా. నేను ఒక్క రూపాయి లేకుండా వచ్చి కష్టపడుకుని 1 సంవత్సరం పనులు చేసుకుని పాటలు చేసుకుని ఎన్నో వర్కులు చేసుకుంటూ ఎన్నో బాధతో ఉండో లేకో తినకో బ్రతుకుతున్నాను. నా మీద ఎందుకురా నీ ఏడుపు, నీ ప్రతాపం? నీ పెళ్ళం మీద చూపించుకో, నీ అక్క చెల్లెల మీద చూపించుకో, ముష్టి వెధవ. నా మీద ఎందుకురా నీ ప్రతాపం? సో విమర్శించే వాళ్ళు ఎవరైనా ముందు నీకు నువ్వు విమర్శించుకో, బైబిల్ అదే చెప్తుంది. నువ్వు ముందు విమర్శించుకో, అప్పుడు దేవుని తీర్పుకు గురవ్వని చెప్తుంది. ముందు నువ్వు చూసుకో, నీ బ్రతికేంటి నువ్వు చూసుకో, నువ్వు విమర్శించుకో. ఒకరిని విమర్శించే ముందు నీ బ్రతికేంటి, నువ్వు ఎలా ఉన్నావు,
అంతేగాని తిట్టి నాలుగు ఫేమస్ అయిపోదాము, లేకపోతే ఏదో అని వాళ్ళని బ్లేమ్ చేద్దాము, అల్లరి చేద్దాము కాదురా. నాకు అసలు అంతకుముందు యూట్యూబ్ తెలీదు, ఫేస్బుక్ తెలీదు, ఇన్స్టాగ్రామ్ తెలీదు. మా వాళ్ళే నాకు వాళ్ళు క్రియేట్ చేసేవాళ్ళు ఫేస్బుక్. సో వాళ్ళే నాకు వాట్సాప్ తీసి ఇచ్చేవాళ్ళు. నాకేం తెలియదు. ఇప్పుడు కూడా నేను వేరే వాళ్ళ మీద ఆధారపడమే. సో అలాంటిది నన్ను నిన్ను మాటలంటే ఎలా మనసు ఓర్చుకోగలుగుతుందిరా? కన్నింగ్ విధవ, మెంటల్ విధవ. ఇంకా నాకు బూతులు రావు. బూతులు ఉంటే అన్నీ కలిసి తిట్టేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఇలాంటి వాడికి. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేసేవాళ్ళు చేయండి, ఈ వీడియో షేర్ చేయండి. అండ్ నాకు ఎందుకంటే చాలా రకాలుగా ఎవడో వెధవులు హెల్ప్ చేయరు, ఇంకా వెనక లాగేయడానికే చూస్తారనమాట, బ్లేమ్ చేయడానికే చూస్తారు. నేను వితౌట్ శారీ కాదు కదరా, నేను బ్యాక్ చూపించినా వితౌట్ శారీ కాదు కదా, విత్ శారీ విత్ డ్రెస్, అవునా? సో ఒకళ్ళని అనే ముందు నీ బ్రతికేంటి నువ్వు చూసుకో, నువ్వు సరిదిద్దుకో. సో అదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.